ఈరోజు అడిషనల్ ఎస్పీ మేడం మౌనిక గారికి స్థానిక ఎమ్మెల్యే ఎంపీ పైన అబద్ధాలు చెప్పి ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ ఎయిర్పోర్టు మాస్టర్ ప్లాన్ అని చెప్పి మొన్న 24 ఫిబ్రవరి 2026 నాడు అసత్యపూరితమైనటువంటి డూప్లికేట్ మాస్టర్ ప్లాన్ని పత్రికాముఖంగా రిలీజ్ చేసింది. మేము దాన్ని ఈరోజు మొన్న 28 ఏదైతే మొన్న 8 తారీఖు 4వ నెల పౌర విమానయాన శాఖ మంత్రి గారైనటువంటి రామ్మోహన్ నాయుడు గారు, మరి గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు, ఇదే స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎంపీ ఢిల్లీలో ప్రెస్ మీట్లో కూర్చొని మరి మేము ఇంకా ఆదిలాబాద్ సమటువంటి మాస్టర్ ప్లాను తయారు కాలేదు, ఓఎస్ఆర్ సర్వే చేసిన తర్వాతనే ఈ నెల 17వ తారీఖు నాడు మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని చెప్పి రామ్మోహన్ నాయుడు గారు చెప్తారు. మరి ఆనాడు ఫిబ్రవరి నెలలో ఏదైతే 24 తారీఖు నాడు చూపించినటువంటి మాస్టర్ ప్లాను అదేంది, మరి కేంద్ర విమానయాన శాఖ మంత్రి సంబంధించిన శాఖ కాబట్టి ఇంకా సార్ ఏమో తయారు కాలేని చెప్తారు. ఈ రకంగా ఈ ఎమ్మెల్యే ఎంపీ గారు ఏ లాలూచిపడి దేని కొరకు ప్రజలను అనవసరంగా అక్కడ అంబేద్కర్ నగరు, అక్కడ ఖానాపూరు, మరి సోనేర్ గల్లీ, అనుకుంట, కచ్కంటి ఈ గ్రామాలు ఎన్నో సంవత్సరాల భయాందోళనకు గురవుతున్నారు. ఇటొస్తే ఇటు పోతుందా, ఇటొస్తే అంటే ఆ మాస్టర్ ప్లాన్ చూసిన తర్వాత వాళ్ళు నిద్రాహారాలు లేకుండా పరేషాన్లు ఉన్నారు. మరి ఇప్పుడు భవన శాఖ మంత్రి ఏమో కాదు అని చెప్పిండు. ఇటువంటిప్పుడు ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, ఒక చట్టసభలో ఉన్నటువంటి సభ్యులు ఈ రకంగా అబద్ధం చెప్పి ప్రజల్ని భయాందోళనకు గురి చేసినప్పుడు వీళ్ళపైన ఎందుకు చీటింగ్ కేసు పెట్టరాదు అని చెప్పి అడిషనల్ ఎస్పీ గారి మేడం గారికి ఇవ్వడం జరిగింది. తప్పకుండా చర్య తీసుకోమని చెప్పినాం. మరి వారు కూడా సానుకూలంగా స్పందించారు.